మండలి చైర్మన్ సీనియర్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డిపై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, గత 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా అంచెలంచెలు ఎదిగిన గుత్తా సుఖేందర్ రెడ్డిని కించపరుస్తూ మాట్లాడడం పట్ల నల్గొండ బీఆర్ఎస్ నాయకులు సుఖేందర్ రెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుత్తా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, కనగల్ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, సీనియర్ నాయకులు ముక్తదీర్ మాట్లాడుతూ అడ్డగోలు ఇసుక మాఫియాతో, నకిలీ నోట్ల దందాలతో గాదర్ కిషోర్ ప్రజాస్వామ్యాన్ని, బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వయసుకు గౌరవం లేకుండా మాట్లాడిన గాదర్ కిషోర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యామా దయాకర్, మాజీ జెడ్పీటీసీ ఎర్రోల సంజీవ, దోటి శ్రీను, బకరం వెంకన్న తదితరులు ఉన్నారు. మొన్న గాదర్ కిషోర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ మరియు సుదీర్ఘకాలం 40 సంవత్సరాలు దాటి రాజకీయాల్లో ఉండి అనేక పేదవాళ్ళైనటువంటి నేను దళితున్నే, నాటువంటి ఎంతో మంది దళితులను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తూ అన్ని విధాల ఆదుకొని కింది స్థాయి నుంచి మరి 3 సార్లు పార్లమెంటుకు మరి 2 సార్లు శాసన మండలికి అనేక రాజకీయ పదవులు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం కష్టపడ్డటువంటి పెద్దలు గౌరవ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మరి గాదర్ కిషోర్ మొన్న మరి ఆయనపై వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను, తప్పుడు కూతలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు గాదర్ కిషోర్ గారు మరి ఆయన స్థాయి, మరి మన శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారి స్థాయి, మరి ఆ ఈ సారు చాలా పెద్ద వయసు వారు, ఆయన చిన్నవారు, వయసుకు చిన్నవాడైనటువంటి మరి గాదర్ కిషోర్ గారు మరి ఒక ఉపాధ్యాయుని కుమారుడయ్యింది అన్ని విధాలు తెలుసుకున్నటువంటి గాదర్ కిషోర్ గారు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మరి వయసుకు పెద్దవాళ్ళు అయినటువంటి మరి సుఖేందర్ రెడ్డి గారిని తీవ్రంగా ఆ విధంగా మరి మాట్లాడిన దాని మీద మేము అందరం దళిత జాతులం కానీ తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు సారు మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు అనేక సంక్షేమ పథకాలు మరి పేద వర్గాలకు అందిస్తూ పేదల మన్ననలు పొందినటువంటి సుఖేందర్ రెడ్డి గారు ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే అనేక ప్రజల మరి మీకు కూడా అది తుంగతుర్తి ఎమ్మెల్యేగా బీ ఫారం ఇచ్చింది, ఎన్ని డబ్బులు ఇచ్చి మీరు బీ ఫారం తెచ్చుకున్నారు కిషోర్ గారు? మీరు ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎలాంటిదైనా ఒకటే, మీరు చేసిన మీ వయసుకు మీరు ఆయన విమర్శించడం సరి అయినది కాదు. మీ వెనుక ఉన్న పెద్దలు ఎవరు అందరికి ప్రజలంతా జిల్లా వ్యాప్తంగా తెలుసు. రాష్ట్ర స్థాయిలో ఇవాళ ఒక చండూరులో ధూమ్ధామ్ కార్యక్రమం పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా అధినేత చంద్రబాబుని ఎదిరించి కూడా చండూరు ధూమ్ధామ్ కార్యక్రమానికి సుఖేందర్ రెడ్డి గారు హాజరయ్యాడు ఆ రోజులలో. అప్పుడు సుఖేందర్ రెడ్డి గారికి మనకు పార్లమెంటు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు దూరం పెట్టిండు. అదే కోపం మీద ఈయన చేయలేదా ఉద్యమం? తెలంగాణ ఉద్యమంగా చాలా కష్టపడ్డాడు, పార్లమెంట్ లో పోరాటం చేయలేదా? కానీ మరి నువ్వే ఒక యూనివర్సిటీలో చేసి విద్యార్థుల నాయకులు చేసి మరి మొత్తం విద్యార్థులందరినీ మీరు చేసినట్టు అనుకోవడం తప్పు. మరి విద్యార్థులు చేసిన పోరాటాన్ని కానీ మీరు కూడా చేస్తే చేయొచ్చు. మరి వీళ్ళందరూ చేసిన దానికి మీరు మీ ఖాతాలు వేసుకొని ఇలా ఒక ఉద్యమ నాయకునిగా విద్యార్థిగా మీరు టికెట్ తెచ్చుకొని 2 సార్లు మీకు అవకాశం ఇచ్చారు. 3వసారి అక్కడ ప్రజలు ఓడగొట్టడం జరిగింది. మరి ఇసుక దందాలు కానీ, ఈ భూముల పరిష్కారం కానీ, భూముల దందాలు కానీ ఇవన్నీ చేయటం వల్ల చాలా వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. మరి ఎమ్మెల్యేలకు మరి మన కేసీఆర్ గారు మొత్తం ఎమ్మెల్యేలకే నియోజకవర్గం బాధ్యతలు ఒప్పజెప్పడం వల్లనే ప్రజలు తిరుగుబాటు వచ్చింది. ఒక ఎమ్మెల్సీలు లేదు, ఒక ఎంపీలు లేదు, ఒక పార్టీ క్యాడర్ లేదు, ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా గౌరవించిన దాఖలాలు లేవు. కాబట్టి ఇట్లాంటిది మంచి పద్ధతి కాదు. నీ స్థాయికి తగ్గ విమర్శలు కావాలి. మీరు బేషరతుగా క్షమార్పణ చెప్పాలనేది నా అభిప్రాయం అని నేను కనగల్ మండల ప్రజల తరఫున, నేను కనగల్ జెడ్పీటీసీగా నేను మాట్లాడుతున్నా. కనగల్ మా మండల ప్రజల తరఫున మీరు బేషరతుగా సార్కు క్షమార్పణ చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ సంస్కారం అంటే ఏంది, ఎవరి గురించి ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, కనీస సంగీత జ్ఞానం లేని వాళ్ళు
అండ్ మన ఓడిన అంత ఘోరంగా 50,000 ఓడినాక కూడా మాట్లాడటం చాలా సిగ్గుచేటు. 50,000 అంటే మామూలు కాదండి. ప్రజలు ఎంత తిరస్కరిస్తారు. ఎందుకంటే అసలు ఈ నియోజకవర్గాల్లో రౌడీజమే. ఆ కేసీఆర్ ఒక పెద్ద మనిషిగా ఏదో ఆయన ముఖం చూసి ఓట్లు వేస్తారని చేస్తే ఇలా పరిస్థితి ఏమని అంటే ముఖాలు ఎత్తుకోకుండా టీఆర్ఎస్ అంటేనే నేలకు తలకాయేసుకొని పోయే పరిస్థితులు ఎవరు కాదు వీళ్ళ వల్ల. ఇక ఏం మాట్లాడి మన మిత్రులు చాలా మంది మాట్లాడారు. చాలా ఖబర్దార్ అంటున్నాం. ఆ అల్పం గర్వం ఎప్పటికక్కడ రాదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని మరోసారి వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఒక పెద్ద మనిషి, ఆయన అందులోడు, ఆయన గౌరవించాలి తప్ప ఆయన గురించి మాట్లాడటం చాలా ఘోరం. అది నీకేమైనా మాట్లాడేది ఉంటే తప్పకుంటారా, మేము అందరం ఉన్నాం, నీ బతికేందో బజారు చేస్తాం, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పటికే నీ పరిస్థితి ఆగమాగం ఉంది. అయితే సైమల్టేనియస్లీ మేము హైకమాండ్ ని కూడా కోరుతున్నాం, ఇతన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని హైకమాండ్ ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే సుఖేందర్ రెడ్డి సాబ్ లాంటి వ్యక్తికి ఒకవేళ గౌరవపరచని వ్యక్తి ఏ పార్టీలో అక్కడికి వస్తాడు? అసలు జనాలనే సొసైటీలోనే అక్కర్రా. సో ప్లీజ్ జాగ్రత్త అని తక్షణమే క్షమాపణ కోరాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చాలా వార్నింగ్ ఇస్తున్నాం. అండ్ హైకమాండ్ ను వెంబడే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఒక టీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు, గుత్త అభిమానులని ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే మంచి పనులు చేసి కింద లీడర్లు అందరూ ఏం చేస్తారంటే క్యాడర్ అంతా అది మా సార్ చాలా మంచోడు, మంచిగా మాట్లాడుతూ అంటారు. ఇవాళ క్యాడర్ కింద ఏమని చెప్పుకోవాలి? మాట్లాడే మాట చూస్తే ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మరి ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడుకోండి. మరి మిగతా ఆధారం అనుకుంటారంటే ఒక కిషోర్ గారే మాట్లాడారు, మిగతా మీరు మాట్లాడేది అనుకుంటారు. ఇది అందరికీ నష్టం మీరు అనుకుంటారు. ఒక్క మాట ఏంటంటే పునాదులు కదిలిస్తుంది. ఇది కార్యకర్తలు ఏమనుకుంటారు అంటే అరే మన టీఆర్ఎస్ కార్యకర్తలు మనమేనా? నిజమా ఇది? అరే మా ఇంకొక డౌట్ వస్తుంది, మరి ఛాయ్ నీళ్ళు లేకుండా టికెట్ ఇచ్చారంటే మరి పడి ఉన్నది. దాన్ని నువ్వు మాట్లాడుతున్నావు. నీకు అర్హత లేదు. డైరీ చైర్మన్ కోసం 1,30,00,000 రూపాయలు డిమాండ్ చేసి డైరీ చైర్మన్ అభ్యర్థి కాడ వసూలు చేసి పంచుకున్న చరిత్ర నీది కాదా? చలో బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి, గడియారం సెంటర్లో పెట్టి కూర్చుందాం. అదే వ్యక్తి కాడ నువ్వు రాయల్ సెల్యూట్ మందు తాగి 6 లక్షల రూపాయలు బిల్లు చేసింది నిజం కాదా? ఇవన్నీ కూర్చుంటాం రండి. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు? నువ్వు సుఖేందర్ రెడ్డి ఏమన్నా దొంగ నోట్ల వ్యాపారం చేసిండా? సుఖేందర్ రెడ్డి ఏమన్నా వనరులను ధ్వంసం చేస్తుందా? ఆస్తుల ధ్వంసం చేసిందా? ఆ చరిత్ర అంతా మీది. మీరు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది మీలాంటి నాయకులను ఆడవాడని పెట్టుకొని సర్వనాశనం చేసింది గాదర్ కిషోర్ గారు. నల్గొండ ఉన్న నాయకులు మొత్తం ఓడిపోయిన ఎమ్మెల్యేలను అందుకనే జనాలు తిరస్కరించారు. మీరు ఇంటికి పోతే వార్డు మెంబర్లకు కూడా మీరు ఇక భవిష్యత్తులో కూడా మీరు పనికిరారు. దీన్ని గుర్తించుకొని మెసులుకుంటే మంచిగా ఉంటుంది. పార్టీ అయినా బాగుపడుతుంది. అధిష్టానం కూడా దీన్ని ఆలోచించి తీవ్రమైన నిర్ణయం, దీని వెనక అధిష్టానం ఉందా, కేసీఆర్ ఉందా, కేటీఆర్ ఉందా అనేది భవిష్యత్తు నిర్ణయం పార్టీ, దాని ప్రజలు నిర్ణయిస్తారు. తర్వాత ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.